దేశంలో ధర్మం రామరాజ్యం కావాలన్నా బీజేపీతోనే సాధ్యమని మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి పేదవాడు ఆర్థికంగా ఎదగాలంటే కేంద్రంలో మోదీ ప్రభుత్వం మరోసారి ఏర్పాటు కావాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ముందును పాలమూరు రంగారెడ్డిని పాలమూరు ప్రాజెక్ట్ లిఫ్ట్ అని పాలమూరు రంగారెడ్డి తీసేయి పాలమూరు లిఫ్ట్ అని ఈ 7 నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల నీళ్ళు వచ్చే విధంగా ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేయి దాని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇయ్యి డీకేరనమ్మ ఖచ్చితంగా గెలుస్తుంది. నరేంద్ర మోదీ గారి దగ్గర తప్పకుండా ఈ పాలమూరు పేద రైతుల యొక్క కష్టాలను తీర్చి సాగునీరు అందిస్తుంది. తాగునీరు కానీ సాగునీరు కానీ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇంకా అనేకమైన ఉచిత వైద్యం కానీ ఉచిత విద్య కానీ అన్ని రకాలుగా నరేంద్ర మోదీ గారు చేసే ప్రతి కార్యక్రమాన్ని పేద ప్రజలకు అందించేటటువంటి లక్ష్యంతో డీకేరనమ్మ పనిచేస్తుందని మీ అందరికీ కూడా తెలియజేస్తాం. మంచిగా ఉంటే మంచిగా ఉంటాం, గౌరవిస్తాం. మమ్మల్ని కనుక మమ్మల్ని ఎదిరించి ఏదో చేయాలనుకుంటే ఇది ఎవ్వరు కూడా ముందు కూడా నియమట్లా ప్రజల కోసం పనిచేస్తున్నారు నరేంద్ర మోదీ గారు. ఆయన ఇచ్చిన ప్రతి పథకాన్ని ప్రతి కార్యక్రమాన్ని పేద ప్రజలకు తెలియజేసి వాళ్ళకు అందించేదే లక్ష్యంగా ఈ రోజు నరేంద్ర మోదీ గారు పంపినటువంటి సైనికురాలిగా అరుణమ్మ పేద ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ